నాలయ్యా, గొప్ప దేవుడా, మహాదేవుడా, నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాకు తోడుగా నీడగా ఉండి నడిపించమని, అయ్యా నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచి నడిపించమని ఏస్తున్నాం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది. మంచిదండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్యం మనం సంపూర్ణత అనే వాక్యం మనం చూసుకుందామండి. దేవుని ఎదుట మనం నిలబడాలంటే ఎటువంటి సంపూర్ణత కలిగి ఉండాలి, వాటిని ఎటువంటి గుణగణాలు, గుణలక్షణాలు మన నుంచి ఆశిస్తున్నాడు, ఆ వాక్యాన్ని చూసుకొని ఈ దినం మనం బలపడాలని ఆశపడుతున్నాను. అయితే 1 కొరింథీ 2:6-8 చదువుకొని వచనం చదువుకొని ముందుకెళ్దాం ప్రతి ఒక్కరి కూడా. 1 కొరింథీ పత్రిక 2:6-8 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధులైపోవచ్చున్న ఈ లోక అధికారులు జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగైండును, జగతుత్పత్తికి ముందుగానే దీనిను దేవుడు మన మహిమ నిమిత్తము నియమించును. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎల్ల మహిమా స్వరూపియగు ప్రభువుని సిలువేయకపోయిందురు. చాలండి. ఈ 2 వచనాల నుంచి ముందుకెళ్దాం ప్రతి ఒక్కరికి కూడా. చూడండి, దేవుని యొక్క జ్ఞానము ఎటువంటిది మాట్లాడుతున్నాడు అంటే, ఈ యొక్క లోక జ్ఞానానికి వ్యతిరేకమైనది, ఈ లోక జ్ఞానానికి మించినది, ఈ లోక జ్ఞానానికి అంతుపట్టలేనిది. ఈ లోకం విద్య కానీ, పాండిత్య కానీ, ఎంత జ్ఞానం సంపాదించినా దేవుని యొక్క జ్ఞానాన్ని అందుకోవటం అది అసంభవం, అసాధ్యం ప్రతి ఒక్కరి కూడా. ఈ లోక జ్ఞానంతోనే ఏదైనా మనం సంపాదించవచ్చు. ఈ లోక జ్ఞానంతో అనేకమైన అచీవ్మెంట్స్, పేటెంట్స్, అనేకమైన రికార్డ్స్, సర్టిఫికేట్స్ ఉండొచ్చు, కానీ దేవుని యొక్క దైవ జ్ఞానంలోకి వెళ్ళటం అనేది అది ఈ లోక జ్ఞానంతో అందుపట్టలేదు, అది అందుకోలేదు. ఎందుకంటే దైవ స్వరూపంలోనికి, ఆయన మార్గంలోకి వెళ్తే కానీ ఈ లోక జ్ఞానానికి మించిన జ్ఞానాన్ని మనం అందుకోలేనికి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. అలాగే ఆయన సంపూర్ణుడు కాబట్టి ఆయన ముందు నిలబడాలంటే మనం కూడా సంపూర్ణం ఉండాలి. ఆ జ్ఞానంలోకి మనం వెళ్తే కానీ ఆయన టార్గెట్ను మనము అందుకోలేము. ఆయన మన ఎడలు ఏం అనుకుంటున్నాడో అది మనం పొందుకోవడం అనేది అసాధ్యం. అయితే దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా నిరర్ధకం కాదు. 2 కొరింథీ 13:9 ఎవరైనా చదివి వినిపించగలరా? 2 కొరింథీ 13:9. 2 కొరింథీ 13:9 చదువుతున్నాను. చదువుతున్నానండి. చెక్ చేసుకోండి. 1 కొరింథీయా మీరు చెప్తున్నది 2ఏనా? 2 కొరింథీ అండి. మేము బలహీనమైనను మీరు బలవంతులైండిన ఎడల సంతోషించదము, నీతి నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలనని ప్రార్థించుచున్నాము. కాబట్టి చాలండి, సరిపోతుంది. చూడండి, ఈ దినం మనం మాట్లాడుకున్న ప్రతి విషయంలో ఆయన కోరుకునే సంపూర్ణత, పరిపూర్ణత, సంపూర్ణమై ఉండాలని. అయితే పౌలు మాట్లాడిన మాట, మేము బలహీనమై ఉన్నను మీరు బలవంతులు ఇండిని ఎలా సంతోషించదము, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణ కావాలని ప్రార్థించున్నాము. అనేక మాటలు నేను బలహీనం మీరే జ్ఞానవంతులు అని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్న మాటలు మనం చూడొచ్చు. అంటే నిజంగా ఇంకో కొన్ని విషయాల్లోని పౌలు భయపడుతున్నట్టుగా మాట్లాడతాడు. అంటే అక్కడున్న కొరింథీ మనుషులు జ్ఞానానికి చూసి భయపడట్లేదు, ఆ మనుషులు కొడతారేమో తిడతారో అని భయపడట్లేదు, కానీ వారు దేవుడి జ్ఞానాన్ని ఎక్కడ అర్థం చేసుకోలేకపోతున్నారో, తక్కువ చేసి మాట్లాడుతున్నారో, తెలివి తక్కువ తీసుకుంటున్నారో, వాళ్ళ జ్ఞానాన్ని హెచ్చించుకుంటున్నారో అనే విషయంలో బాధపడుతున్నాడు. దానికంటే ముందు ఏథెన్స్ సంఘం వారు ఏ విధంగా దేవునికి జ్ఞానాన్ని విసర్జించారో, అయ్యో వీరు కూడా వీరి జ్ఞానాన్ని హెచ్చించుకుంటున్నారు,
కొరింథీ జ్ఞానాన్ని ఇచ్చించుకుంటున్నారు. అంటే వారు ఈ లోక జ్ఞానంలోని ఉన్నతవంతులే, కానీ అది బుద్ధిహీనత, అది మరణానికి త్రోవ తీస్తుంది. ఎందుకంటే అది పాపం. కానీ దైవ జ్ఞానాన్ని అందుకోవడం అనేది ఆయనకి నిత్య జీవంలోకి తీసుకెళ్లేది గొప్ప మార్గం ఉంటది. కాబట్టి పౌలు యొక్క మాటలు ఇది తనను బలహీనపరచుకుని, ఇదిగో నేను బలహీనవంతున్నే, నేను బలహీనే, మీరు గొప్పవారు, నేను తెలివి తక్కువని. ఏ తెలివి తక్కువని అంటే క్రీస్తు సిలువ విషయమే మందబుద్ధి అయి ఉన్నాను అంటే, క్రీస్తు సిలువే మందబుద్ధి అయి ఉన్నానంటే ఈ లోక జ్ఞానాన్ని పట్ల నేను చచ్చిపోయాను. కాబట్టి మీరు ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ క్రీస్తు కోసం మందబద్దులై ఉన్నాము కనుక ఈ లోక సంబంధించిన జ్ఞానాన్ని పూర్తిగా త్రోసిపుచ్చాం. అలాగే అక్కడే ఉండండి. 1 కొరింథీ 1:18 ఒకసారి చూద్దాం ప్రతి ఒక్కరు కూడా. 1 కొరింథీ 1:18 అందరికి తెలిసిన వాక్యమే. ఇగో సిలువ సందేశం నశించిపోతున్న వారికి వెర్రితనం, రక్షణ పొందుతున్న మనకు దేవుని బల ప్రభావాలు కలుగు చేస్తాయి. ఇగో అంటే ఆ కొరింథీ అక్కడ ఉన్న మనుషులు అది అప్పుడు వాళ్ళే కాదు, ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్న చాలా మంది ప్రతి ఒక్కరు కూడా ఏమని, ఇదిగో అక్కడ వాళ్ళు ఏమని ఆలోచిస్తుంటారంటే, తెలివి తక్కువతనం ఏ విధంగా ఆలోచిస్తుంటారంటే, క్రీస్తు సిలువ సందేశం ఈ విధంగా ప్రకటన చేస్తుంటే అది నేరస్తులకి వేయబడిన సిలువ శిక్ష. ఆ నేరస్తుడికి వేయబడిన సిలువ శిక్ష దేనితో విముక్తి అవ్వడం సంబంధం లేదు. కనుక ఆయనే నేరస్తుడైతే దాని గురించి ఇంకా జ్ఞానం అంటున్నారు ఏంటి అనే లెక్కలోని అని ఆలోచిస్తుండగా, ఇదేనా మన చుట్టూ ఉన్న మనుషులు కూడా చూడండి. ఒక గొప్ప మతోన్మాది యూట్యూబ్ లో ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్న కానీ రాధా మనోహర్ అనే వ్యక్తి ఏమనంటే, ఇగో సిలువకున్న 3 మేకలు పీక్కోలేని వారు మమ్మల్ని రక్షిస్తారు, మమ్మల్ని ఈ నిత్య జీవాన్ని తర్వాత ఈ లోకంలో నుంచి ఎలా రక్షిస్తాడు, అనేకమైన బాధల నుంచి ఎలా రక్షిస్తాడు, నరకం నుంచి కూడా రక్షించేస్తాడు అంటే అది ఎలా సాధ్యము అని మాట్లాడుతుంటారు. నిజమేనండి. అంటే ఆ సిలువ యొక్క శక్తిని అనుభవిస్తే గానీ, రక్షణ పొందితే గానీ అది మనకి తెలియదు. ఆ దినాన ఆ విధంగా వారు తెలుసుకోలేకపోయారు. అందుకని చూడండి, పౌలు యొక్క మాటల్లో చాలా ఎంతో విధేయత, సంపూర్ణత, మనం లోతైన జ్ఞానాన్ని మనం పొందుకోగలం. తను తక్కువ, మీరు నిజమే ఈ లోక జ్ఞానంలోనే గొప్పవాళ్ళు, కానీ ఇదిగో మీరు క్రీస్తు సిలువ యొక్క సందేశాన్ని మీరు పొందుకోలేకపోతున్నారు. ఆ సిలువ యొక్క విలువను మీరు పొందుకోలేకపోతున్నారు అనేక మాటల్లో మనం చూస్తుంటాం. అలాగే ఇంకొక వాక్యం 1 కొరింథీ 1:23 చూసినట్లయితే, మేమైతే సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈయన యూదులకి ఆటంకంగాను ఇతర జనాలకు తెలివి తక్కువగాను ఉంటాడటండి. అంతే కదండి. యూదులు ఏం వెతుకుతున్నారు? అభిషక్తునైన క్రీస్తుని వెతకట్లేదు. అలాగే మిగతా అనేక ఇతర జనాంగాలకు, అన్యులకు ఆయన తెలివి తక్కువగా ఉంటున్నాడు. ఆల్రెడీ చెప్పబడింది కదండి, యెషయా గ్రంథము 8:14-15 ఇదిగో ఆయన తగిలే రాయిగా ఉంటాడు, అడ్డురాయిగా ఉంటాడు, త్రొట్టుపాటు బండగా, జెరూసలేం వాసులు అందరికట బోనుగా ఉంటాడట, ఉచ్చుగా ఉంటాడట. వారిలో చాలా మంది త్రొట్టుపడతారు, కూలి చితికిపోతారు, చిక్కపడి పట్టబడతారు. హల్లెలూయా. ఆ విధంగా చూడండి, ఆల్రెడీ మనకి అదే నూతన నిబంధన వాక్యంలో మత్తయి సువార్త 21:44 చెప్పబడుతుంది. 21:44 ఎవరైనా చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా 21:44 మత్తయి సువార్త. మత్తయి 21:44 చదువుతాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచేయునెను. చాలండి. చూడండి, ఆ బండ ఏ బండ అయితే అడ్డురాయిగా ఉంటుందో, ఏ బండ అయితే తెలివి తక్కువదనంగా ఉంటుందో, కానీ ఈ బండ మీద ఈ బండ ఎవరి మీద అయితే పడుతుందో వారు ముక్కలుగా అవుతుందో చూర్ణమైపోతుంది. క్రీస్తు అనే రక్షణ బండ. చూడండి, అప్పుడు ఏ మాట అయితే పలికాడో అదే మాట నూతన నిబంధనలోనే మనకి అనేక విషయాల్లో మనకి సువార్త విషయంలోనే మనం బలపడుతూనే ఉన్నాం. అలాగే ఆయన మొట్టమొదటిగా ఆయన జ్ఞానము నిరర్ధకం కాదు. ఆయన ఎటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడో, ఎటువంటి సంపూర్ణత ఆశిస్తున్నాడో అదే జ్ఞానంలోకి మనం కూడా వెళ్ళాలని
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశ తృష్ణ ఆ విధంగా మనం బలపడాలని, అటువంటి సంపూర్ణత మనం కలిగి ఉండాలని. ఇదిగో సిలువ వేస్తారు కదా, ఈ సిలువ వేయబడిన యొక్క ఎవరి నిమిత్తమైనా ఏమి సంబంధం ఉండదు. కానీ కొరింథీ పత్రిక వెదికే జ్ఞానము ఈ లోకంలోనే వెతుకుతున్నారు, కానీ క్రీస్తులను వారు వెతకలేకపోతున్నారనే ఇక పౌలు యొక్క ఆక్షేపణ యొక్క మాటను మనం ఇందాక చదువుకున్నాం. ఒకటోది జ్ఞానం, రెండోది ఆయన ప్రేమ సంపూర్ణమైన ప్రేమ అండి. అటువంటి సంపూర్ణమైన ప్రేమలోకి మనం కూడా వెళ్ళాలి. తెలిసిన వాక్యమే యోహాను 4:12. సమరయ స్త్రీతో ఏ మాట పలుకుతుంది? ఇగో మన మన తండ్రి యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని అనేటప్పుడు, అమ్మా తల్లి, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడిని మరలా తప్పుకుంటారు, కానీ ఇదిగో నేను ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకే ఊరుడు నీటి బొగ్గగా ఉండునట. చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే నశించిపోయిన ప్రతి ఒక్కరి కొరకు వచ్చి వెదికి వస్తాడు, వెదికి మరీ వస్తాడు. మన జీవితంలోకి, మన వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అయిపోతాడండి. అంటే మనం సంపూర్ణమైన ప్రేమ విషయంలో సంపూర్ణమై ఉండాలి. మనం కూడా ప్రేమ విషయంలో ఎటువంటి స్వార్థం, ఆయన మతానికి లేదు, కులానికి లేదు, యూదులు లేదు, అన్యు లేదు, సమరులు లేదు, ఎటువంటి మిక్స్డ్ పీపుల్ లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నాలో ఉన్న సత్యం వాళ్ళకు వెళ్ళాలి, రక్షించబడాలనే ప్రేమ ప్రతి ఒక్కరిలో, నశించిపోతున్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. ఎలా అంటే నశించిపోయిన ప్రతి ఒక్కరి కోసం తన పవిత్రతనే కోల్పోయాడు. తన మరణ త్యాగమును తన వెలగా చెల్లించడం జరిగింది. తన పవిత్రతను కోల్పోయి లాస్ట్కి ఆయన ప్రేమ ఏ విధంగా చెల్లించడంటే సంపూర్ణమైందంటే మరణ శాసాన్ని జయించడం జరిగింది. అలాగే ఇంకో మూడో విషయం మనం చూసుకుందాం, విశ్వాస విషయంలో సంపూర్ణత. ఎబ్రీ 10:22 చదువుతాం ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా. ఎబ్రీ 10:22 కొన్ని రెఫరెన్స్లు చదివించట్లేదు, సమయం మనకు చాలా తక్కువ కాబట్టి. ఎబ్రీ 10:22 కల్మషం తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి శరీరములు కలవారమైండి విశ్వాస విషయంలోను ఆత్మ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. చాలండి. విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరేదము. విశ్వాస విషయంలో సంపూర్ణత. మనం ప్రతి దినము గడిచిన దినముల కొలది, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం, గత నెల కంటే ఈ నెల మనం సంపూర్ణత సాధిస్తుండగా ఎటువంటి దిగజారితనం మనలో, మన జీవితంలో ఉండకూడదండి. ఏది ఉండాలంటే సంపూర్ణత నిశ్చయత కలిగిన యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరేదము. యథార్థమైన హృదయంతో ఆయన ఆశించే విశ్వాసం ఏంటంటే, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, నీవు నీ బలం బట్టి, నీ చుట్టుపక్కల పరిస్థితులు బట్టి, నీ యొక్క వాతావరణం బట్టి నువ్వు ఆశించక, కానీ ఇదిగో నా బలాన్ని బట్టి, నాలో ఉన్న యొక్క శక్తిని బట్టి నువ్వు ఆశించు. మనం చాలాసార్లు మనకి విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే, మన యొక్క చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి మనం ఒక్కొక్కసారి దిగజారిపోతుంటాం, బలహీన పడిపోతుంటాం. కానీ మనలో ఉన్న నిశ్చయత ఏ విధంగా ఉండడంటే, ఇదిగో నా దేవుని యొక్క ఆశించిన యొక్క స్థాయిలో మన పట్ల ఏ విధంగా ఆశిస్తున్నాడో, మన పట్ల ఏ విధంగా తన యొక్క ప్రణాళిక రూపొందిస్తున్నాడో అదే విషయం పట్ల మన యొక్క విశ్వాస యొక్క ప్రమాణం కూడా పనిచేయాలండి. ఏ విధంగా పనిచేయాలంటే యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానంలో మనం గడపాలన్నమాట. విశ్వాసము దాని వెనకాతల ఉండే యొక్క యథార్థ హృదయము, జీవితము, మన యొక్క జీవితం మీద ఆధారపడేదే ప్రార్థన మీద ఆధారపడేదే రిజల్ట్, ఫలితాలు. ఈ మూడిట్లో ఏది ఎక్కువ తక్కువ ఉన్నా మన యొక్క జీవితము, మన యొక్క ప్రతిఫలాలు మనం చూడలేము. జీవించాలి, ప్రార్థన చేయాలి, ఫలితాలు చూడాలి. ఇప్పుడు చాలా మంది మనలో పనిచేస్తున్న ఏంటంటే ఈ మూడిట్లు ఏదో ఒకటి అయితే ప్రార్థన ఎక్కువైపోద్ది, జీవితం తక్కువైపోద్ది. లేదంటే జీవితం సూపరు, లేదంటే ప్రార్థన తక్కువైపోద్ది. ఈ రెండు ఉంటే ఒక్కొక్కసారి ఈ రెండు కోల్పోతాం, ఫలితాల గురించి రిజల్ట్ గురించి ఎదురు చూస్తాం. లేదు, ఈ మూడు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎప్పుడైతే ఆయనలో జీవించాలి, ప్రార్థన చేయాలి, ఫలితాలు చూడాలి. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎప్పుడైతే ఈ మూడు ఉంటాయో ఖచ్చితంగా మనం విశ్వాస విషయంలో సంపూర్ణత సాధిస్తాం.
అలాగే ఇంకొక వాక్యం, ఇంకొకటి అంశం మనం చూసుకున్నట్లయితే సంపూర్ణమైన సాత్వికం. సంపూర్ణమైన సాత్వికం. తీతుకు 3:2 చూద్దాం ప్రతి ఒక్కరు కూడా. తీతుకు 3:2 ఎవరైనా చదవండి. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడిన వారును శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. సరిపోతుందండి. సంపూర్ణమైన సాత్వికమును మనుషులందరి ఎడల సంపూర్ణ వినయము మనం కలిగి ఉండాలి. ఆయన యొక్క వాక్యము సువార్త 11:29 మనం చూసుకున్నట్లయితే, ఇగో నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, నేను సాధుశీలను అహంభం లేని వాడిని, కనుక మీ ప్రాణాలకు అది విశ్రాంతి దొరుకుతుంది. మనం ప్రతి విషయంలో కూడా ఆయన మాదిరిని కనపరచాలండి. ఆయన ఎక్కడైతే శాంతం వహించాడో, ఎక్కడైతే సాత్వికం వహించాడో, ఒక దగ్గర బల్లలు విసిరాడంటే అది ఏ విషయంలో విసిరాడో అది కూడా మనం నేర్చుకోవాలి. ఇదిగో నా సన్నిధి వ్యాపార గృహంగా మీరు చేస్తారంటే మనము శాంతం ఇక సాత్వికం అంటే పాపాన్ని మనం ఎలవ చేసినట్లు కాదు, పాపం ఉన్న చోట బెత్తం తీయాలి. ఆయన యొక్క మాదిరికరంగా ఉండాలి అక్కడంటే అక్కడ మాదిరికరంగా సాత్వికంగా మనం ఉండాలి. ఈ విధమైన సాత్వికం ఒక క్రీస్తుకు మాదిరికరమైన సాత్వికం మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రం మనం సంపూర్ణమైన సాత్వికం మనం సాధిస్తాం. ఈ మనుషులు అందరి పట్ల సాత్వికం కలిగి ఉండాలి. అందరి పట్ల, మనకు తెలిసిన వారి పట్ల, తెలియలేని వారి పట్ల, ఇగో ఎటువంటి భేదం చిన్న వాళ్ళ పట్ల, పెద్దవారి పట్ల, సంఘంలోని వారి పట్ల, సంఘం బయట వారి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల మన యొక్క సత్కార్యం ఏ విధంగా ఉండాలంటే సంపూర్ణ సాత్వికం మనం సాధించే స్థాయిలో ఉండాలి. ఆయన కాడిని మన మీద ఎప్పుడైతే మనం మోసుకుంటామో, ఎప్పుడైతే మనం ఎత్తుకుంటామో, అంటే ఆయన ఆయన యొక్క వాక్యమును, ఆయన యొక్క మార్గమును మనం ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో, ఆ యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క మహిమను మనం ఆ విధంగా పొందుకొని సంపూర్ణ సాత్వికం సాధించడానికి ఒక గొప్ప మార్గంగా, ఒక గొప్ప ఆదర్శకంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక వాక్యం మనం చూసుకొని మనం ముగించుకుందాం, ఇంకొక 2 విషయాలు. సో అలాగే సంపూర్ణమైన నమ్మకం. తీతుకు 2:10 అక్కడే ఉన్నారా? తీతుకు 2:10 చదవండి ఎవరైనా. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమీ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. సరిపోద్దండి. సంపూర్ణమైన నమ్మకం ప్రతి విషయంలోని ఇందాక మనం మొదటి నుంచి చెప్పుకునేది క్రీస్తు మాదిరికరంగా ఉండటం. ఆయన తండ్రి ఎదుట ఏ విధంగా నమ్మకం కలిగి ఉన్నాడో, భూమి మీదకు ఆ పరమందును ఎటువంటి ప్రణాళికతో నిర్ణయించి భూమి మీదకు పంపించడం జరిగిందో, భూమి మీదకు వచ్చిన తర్వాత ఇగో ఇహలోక ఆశలకు ఎక్కడా కూడా లోబడక, ఒక ధన విషయంలో కానీ, స్త్రీ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఈ యొక్క ధన విషయంలో కానీ, ఈ భౌతికపరమైన ఎటువంటి ఆశ కలగా ప్రతి దాని పట్ల కూడా, ప్రతి మార్గంలో కూడా ఆయన ఆశించిన స్థాయిలోనే సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉన్నాడు. ఏ విధంగా కూడా క్రాస్ అవ్వలేదండి, అంటే తప్పిపోలేదు. మనం కూడా చూడండి, ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. మన ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వారైతే వారి యొక్క అధికారులకు లోబడి ఉండాలి. పేతురు గ్రంథంలో చాలా మంచిగా చెప్పబడుతుంది కదండి. ప్రతి ఒక్కరి పట్ల కూడా ప్రతి అధికారి, ఎందుకంటే ఆ అధికారిని దేవుడు నియమించినాక ఒక దేవత వల్ల మనం ఫీల్ అవ్వాలట, మనం అనుభవించాలి, విధేయత చూపించాలి. అంటే మన పైన అధికారి నా దేవుడే నియమించాడు, తన సొంతంగా తను రాలేదు, నా సొంతంగా నేను ఏర్పాటు చేసుకోలేదు. ఒక సంఘంలోని బోధకునికి కానీ, లేదంటే దైవజనుడికి కానీ, లేదంటే ఉద్యోగంలోని అధికారికి కానీ, యజమానుడికి కానీ ఏ విధంగా నేను లోబడి ఉండాలంటే నా దేవుడు నియమించాడు. ఇదిగో నా సొంతంగా నేను ఏర్పాటు చేసుకోలేదు, తనంతట తను రాలేదు, కానీ నా దేవుడే ఈ అధికారిని నియమించాడు, ఈ బోధకుని దైవజనుడు నా దేవుడే నియమించాడు అనే ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా వారి మీద ఎటువంటి సనుగుడు లేకుండా, వారి మీద ఎటువంటి గొనుగుడు లేకుండా, వారి వెనకాతల ఏం మాట్లాడకుండా ప్రతి విషయం పట్ల మనం నమ్మకంగా లోబడి ఉండాలి. అలాగే మనకు అప్పగించిన పనిలో నమ్మకత్వం,
బలా మంచి దాసుడా, ప్రతి విషయం కూడా ఆ మాట మనం అనిపించుకోవాలండి. ప్రతి విషయం ఈ దిన నమ్మకత్వం అనేది చాలా ఛాలెంజ్తో కూడిందండి. మన యొక్క ప్రవర్తన జీవితంలోనే చాలా ఛాలెంజ్తో కూడింది. ఎన్నాళ్ళు నమ్మకం ఉంటానంటే మహా అయితే కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఉంటాం. ఆయన అమ్మో నమ్మకొస్తు అన్న అన్న యవనస్తుడు, లేదంటే అన్న వ్యక్తి, లేదంటే అన్న స్త్రీ, అన్న సహోదరి ఎంత సాక్ష్యం సంపాదించదో అంత సాక్ష్యము కొన్ని నిమిషాల్లోనే కోల్పోతాం ఈ ధన నమ్మక విషయంలో. కానీ క్రీస్తు ఆశించిన సంపూర్ణమైన నమ్మకం మనం సాధిద్దాం. ఈ ఈ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే, ఆయన మాదిరికరంగా ఆయన మార్గంలో మనం జీవించినట్లయితే తప్పకుండా మన సంపూర్ణ నమ్మకం మనం సాధిస్తాం. ఇంకొక వాక్యం మనం చూసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా. 1 తిమోతి 2:11 ఆ స్త్రీ గురించి చెప్పబడిన మాట. కానీ ఈ దినాన ఆ దినాన ఒక స్త్రీ ఆ సంఘంలోని స్త్రీ గురించి చెప్పబడి 1 తిమోతి 2:11 స్త్రీ మౌనంగా ఉండాలి చెప్పండి మాట. ఈదేనన్న దాని ఉద్దేశం చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా అది స్త్రీకి, పురుషునికి, పెద్దవారికి, చిన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన ఏంటంటే ఇగో సంపూర్ణమైన విధేయత. సంపూర్ణమైన విధేయత. ఎటువంటి విధేయత కలిగి ఉండాలంటే చూడండి, వస్తిని పిలవగానే వాళ్ళ హస్బెండ్ వస్తిని పిలవగానే నా అంతట వారు లేరే అనుకుంది. నేను కాకపోతే ఇంకెవరు అందగత్తులు, నేనే కదా సూపర్ డూపర్ అని అనుకొని తను వెళ్ళలేదు, విధేయత చూపించలేదు. అయ్యో ఇదేంటి ఎంతమంది రాజులను, ఇంతమంది అధికారులను పిలిపించాను, అయ్యో ఏంటి నా భార్య ఇలా చేస్తుంది అని తను ఎంతో ఫీల్ అవ్వడం మనం చూస్తుంటాం. అయితే ఎస్తేర్లో మనం విధేయత మనం చూస్తాం. చూడండి, వస్తీ వలె మనం ఎక్కడ కూడా అవిధేయతను మనం చూపించకూడదు. ఎందుకంటే నా ఇంతటి వారు లేరే అంటే ఎస్తేర్ లాంటి వాళ్ళు ఊరికి ఒక 10 మంది దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఖచ్చితంగా నా ఇంతటి వారు లేరు అనుకుంటే మనలాంటి శక్తి కలిగిన వారు, మనకన్నా అందమైన వారు, మనకన్నా శక్తి బలవంతులను దేవుడే మన బదులు వాడుకుంటారు అనే విషయం మనం మర్చిపోకూడదు. వస్తీ ఒకవేళ బహుశా అనుకుందేమో నా ఎంతటి వారు లేరని తప్ప ఇంకెవరు అనుకుందేమో, కానీ వస్తీ కన్నా మించిన వ్యక్తులు ఉన్నారు అంటే అవిధేయత మనం చూపించడం వల్ల, విధేయత లేకపోవడం వల్ల దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం కోల్పోతుంటాం. ఎటువంటి విధేయత మనం చూపించాలంటే, సిలువు ఎదుట క్రీస్తు ఎటువంటి విధేయత చూపించడం జరిగిందో, సిలువు ఎదుట క్రీస్తు ఎటువంటి బాధలకు, ఆ యొక్క అవమానాలకు, నిందలకు ఎలా లోబడ్డాడో, ఎలా విధేయత చూపించాడో ఒక సంఘంగా ఉన్న మనం కూడా క్రీస్తు ఎదుట అటువంటి విధేయత మనం చూపించాలి. క్రీస్తు సిలువ ఎదుట ఏ విధేయత చూపించాడో ఒక సంఘంగా ఉన్న, ఆయన శరీరంగా ఉన్న నువ్వు నేను కూడా ఆ ఎదుట మనం గొప్ప విధేయత, సంపూర్ణమైన విధేయత మనం చూపిస్తూ ఉండాలి. ఇంకొక మాట చూసుకుందాం. సంపూర్ణమైన జ్ఞానం. కొలస్సీ 1:19 ఎవరైనా చదువుతారా స్పీడ్గా? కొలస్సీ 1:19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందువైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలననియు తండ్రి అభిష్టమాయెను. సరిపోతుందండి. చూడండి, సంపూర్ణమైన జ్ఞానం అంటే ఈ భూ సంబంధంలో ఉన్న విద్య కానీ, వేదాంతం కానీ, పాండిత్యం కానీ ఏమీ ఇవ్వలేదండి. మనం ప్రతి విషయంలో కూడా పరసంబంధమించిన జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. ఈ లోక జ్ఞానం అలా పరిగెడుతున్న ఆల్ ఆఫ్ ది సడన్ కొలాప్స్ అయిపోద్దండి. అంతేనండి, ఈ లోక జ్ఞానం అంతే. అది ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఎంత హార్డ్వేర్ ఇంజనీర్ అయినా, వాడు ఎంత శాస్త్రవేత్త అయినా, వాడి జ్ఞానం కొంతవరకే. మహా అయితే ఎంతవరకు అంటే నెలకు ఒక 4-5 లక్షలు సంపాదించిన వరకే. కానీ వాడి ఆ జ్ఞానం వాడి పరిపూర్ణతలోకి ఇప్పుడే తీసుకెళ్లేదు. కానీ నీ చేతిలో ఏమీ లేకపోయినా, ఇదిగో నా పరసంబంధమైన జ్ఞానం నువ్వు పొందినట్లయితే ఈ భూలోకం విద్య, వేదాంతం, పాండిత్యం ఎటువంటి ఎవరు ఇవ్వలేని సంపూర్ణమైన జ్ఞానం నా దగ్గర ఉంది. అనగా పరసంబంధమైన జ్ఞానంతోనే మనం బ్రతకాలండి. మన యొక్క కుటుంబ విషయంలో కానీ, మన ఉద్యోగ విషయంలో కానీ, లేదంటే మన యొక్క సేవా విషయంలో కానీ మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలే లేదు. ప్రతి విషయంలో కూడా సంపూర్ణమైన జ్ఞానం అనక పరసంబంధమైన జ్ఞానంతో మనం బ్రతకాలి. ఎందుకంటే దేవుడు మన నుంచి కోరుకునేది ఏమైనా ఉన్నదంటే ఆయనతో సమానంగా సంపూర్ణంగా నిలబడాలని ఆశ, ఆయన గుణగణాలు కలిగి ఉండాలని ఆశ, ఆయనకి తృష్ణ. అటువంటి తృష్ణ ఆయనకే ఉండేటప్పుడు మనకి ఎందుకు ఉండకూడదు?
ఎన్ని ఎన్ని విషయాలు తెలుసుకోనండి. మొట్టమొదటిగా ఆయన జ్ఞానం నిరర్ధకం కాదు. ఆయన జ్ఞానము నిరర్ధకం కాదు. సంపూర్ణతమైన వారిగా ఏ విధంగా ఉన్నదో అదే విధంగా అటువంటి సంపూర్ణ జ్ఞానం మనం కూడా పొంది ఉండాలి. లాస్ట్ చివరిగా ఎఫీసీ 4:11-12 ఒకసారి చదువుకొని ముగించుకుందాం ప్రతి ఒక్కరు కూడా. ఎఫీసీ 4:12. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగుమొరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించెను. సరిపోద్దండి. చూడండి, ఎందుకంటే దేవాదేవుడు మన నుంచి కోరుకునేది ఆశించేది ఆయనతో పాటు సంపూర్ణంగా ఉండాలి. అలాగే కిందన 5 ఫోల్డ్ మినిస్ట్రీస్ వివరించడం జరిగింది. మనలో ప్రతి ఒక్కరిలో ఉండాలని. తప్పును తప్పుగా హెచ్చించాలి. ఎక్కడ ఎటువంటి సువార్త చెప్పాలి అటువంటి సువార్త జ్ఞానపూర్వకమైన సువార్త అందించాలి. మన సంఘంలో ఉండాలి, మనలో ఉండాలి. అలాగే ఆయనతో పాటు సంపూర్ణమే మనం ఆయనతో సమానంగా నిలబడాలని. ఒక చోట ఈ లోకంలో ఉన్న ఒక తల్లిదండ్రులే ఆ కుమారుడు ఏ విధంగా కొంచెం ఆ కుమార్తె కానీ కుమారుడు కానీ ఇదేంటి నేనంత మంచివాడిగా ఉన్న, నేనంత గొప్పగా చదువుకున్నంత మంచి ఉద్యోగం ఈడేటి ఇంత తెలివి తక్కువవాడు అని నాకంటే గొప్పవాడు లేదంటే నాలాగా ఉండాలని ఏ విధంగా ఒక సాధారణమైన ఒక భౌతికపరమైన తల్లిదండ్రులే ఆశిస్తారో మన పరమందున్న మనల్ని మన పుట్టక ముందే తల్లి గర్భంలో రూపింపడక ముందు పేరు పెట్టి పిలిచిన మన దేవాదేవుడు మన యందు కూడా ఇటువంటి ఇదిగో నాలాంటి గుణ లక్షణాలు, ఇగో నాలాంటి గుణగణాలు, నాలాంటి సంపూర్ణత మీరు కూడా కలిగి, ఎందుకంటే ఆ దినాన్ని ఆదాంకి ఇచ్చారు. ఆదాంకి ఇవ్వడం జరిగింది. ఆదాం కోల్పోయాడు, మహిమను కోల్పోయాడు, ఆకృతిని కోల్పోయాడు, ఏంటి ప్రాణాన్ని కోల్పోయాడు, ఆత్మను కోల్పోయాడు. ఎందుకంటే మొట్టమొదట ఇన్ని సంవత్సరాలు చనిపోవాలి, ఇన్ని సంవత్సరాలు ఏం అనుకోలేదు. తర్వాత ఇవన్నీ కూడా వయసు అలాగా 9:38 నుంచి అలాగ 9:50 నుంచి అలా ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే 60, 70, 50. ఇంకా అది కూడా గ్యారెంటీ కాదు. ప్రతిదీ ప్రాణాన్ని కోల్పోయాడు, ఆత్మను కోల్పోయాడు, ఆకృతిని కోల్పోయాడు, దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు. ఎందుకంటే ఆయన ఆశించిన నీకు సంపూర్ణ స్థాయి నిలవబడలేక మానవుడు. ఇదైనా మనం నేర్చుకున్నది ఏంటంటే మనం సంపూర్ణమైన ఆయన ఏ స్థాయిలో మనల్ని ఆశిస్తున్నాడో ఆ స్థాయిలో మనం కూడా వెళ్ళాలని, నిలబడాలని దేవుని యొక్క వాక్యం ఈ దినం సెలవిస్తుంది. ఈ మరొకసారి ఈ పాయింట్ల వైజ్గా మనం చూసుకొని మనం ముందే ముగించుకుందాం ప్రతి ఒక్కరికి కూడా. ఆయన జ్ఞానం నిరర్థకం కాదు, ఆయన ప్రేమ సంపూర్ణమైనది. కాబట్టి మన ప్రేమలో కూడా సంపూర్ణత మనం సాధించాలి. విశ్వాస విషయంలో సంపూర్ణత సాధించాలి. సంపూర్ణమైన సాత్వికం మనం కలిగి ఉండాలి. సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి. సంపూర్ణమైన విధేయత మనం కలిగి ఉండాలి. సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలి. సంపూర్ణమైన జ్ఞానం 1 కొరింథీయులు 1:20 వాక్యం అందరికి తెలిసిందే. జ్ఞానం ఎక్కడ, తర్కవాది ఎక్కడ, ధర్మశాస్త్ర పండితి ఎక్కడ? ఎందుకంటే ఈ దేవుడు ఈ లోక జ్ఞానాన్ని తెలివి తక్కువతనంగా మార్చేస్తాడు. ఎందుకంటే పరలోక సంబంధి జ్ఞానానికి ఈ లోక జ్ఞానం అంతుపట్టలేనిది. కాబట్టి దేవుడు ఆశించిన స్థాయిలో ఆయనతో సమానంగా సంపూర్ణంగా ఆయన ఆశించే ఆయన కుమారులుగా ఆయన మహిమను మరలా పొందుకోని ఈ దినవాక్యం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కని విశ్లేషపూర్వమైన వాక్యము అందించిన దేవుని దాసులు జాన్సన్ గారికి వందనాలండి. యూదులు సూచక క్రియను అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. యూదులకు కావలసిన సూచక క్రియలు, గ్రీసు దేశస్థులకు కావలసిన జ్ఞానము యేసు క్రీస్తునందు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీ 4:7. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. జ్ఞానము కూడా నిరర్థకమైపోవును కదా, మొదటి మెట్టులోనే నేర్పించారు జాన్సన్. అయితే దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకు, భౌతిక జీవితంలో మన తలంపులకు కావలియుండును.
అది కాపాడును, అది నిరర్థకము కానేరదు. దేవునితో సమాధానం, దేవుడిచ్చు సమాధానం యేసు క్రీస్తు వలననే. ఇక వేరే మార్గమే లేదు, ఆల్టర్నేట్ వే లేదు. ఇక యేసే మార్గము, యేసు ద్వారానే దేవునితో సమాధానం. యేసునందే దేవుడిచ్చు సమాధానము మన హృదయములకు, మన తలంపులకు కాపల. ఈ స్థితి కలిగి ఉండుట యేసు క్రీస్తుతో సంబంధం కలిగి ఉండుట, యేసు క్రీస్తులో జీవించుట, యేసును కలిగి ఉండుట, యేసు మాటలను ధ్యానించుట, యేసు పాటలను ఆలపించుట, యేసు సువార్తను ప్రకటించుట, యేసుతోనే దిన ప్రారంభము, యేసుతోనే దినమంతా గడుపుట, యేసునకే మన ప్రాణాత్మలను సమర్పించుకొని యేసుతోనే చివరి వరకు ఉండుట. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహాదేవ, మహాగణుడా, గొప్ప దేవ, ఆశీర్వాదములకు కారణభూతుడవు, సమస్తమును మహత్తు గల మాట చేత నిర్మించి నిర్వహించుచున్నవాడవు. ప్రభువా, యేసు క్రీస్తును మాకు రక్షకునిగా, విమోచకునిగా, ప్రభువుగా ఇచ్చి ఆయన ద్వారా సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానము మేము కలిగి ఉండునట్లు, మా తలంపులు కట్టడి చేయబడినట్లు, పరిపరి విధాలా ఆలోచించి పరుగులెత్తకుండా, నిరర్థకమైన జ్ఞానమును వెదికి అలసిపోయి సొమ్మసిల్లకుండా, జీవనమును ఆయుష్ పరిమాణములను తగ్గించుకోకుండా, నీతో ఉంటే, నీవిచ్చు సమాధానము మా హృదయములకు కాపలా ఉంటే, నిన్ను ఆరాధిస్తూ నిన్ను కలిగి ఉంటే, అది మాకు సుఖ జీవనముతో గడిపే సంవత్సరములను అధికము చేయును. మా ఎముకలకు సత్తువ, మా దేహములకు బలము, మా ఆత్మలకు ఆనందము, అట్టి కృపను మాకు దయచేయమని ఈ ఉదయకాలమున మీ దాసుని నిలబెట్టి మాకు నేర్పించిన ఉత్తమమైన మార్గమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాం. కుటుంబమును, దీన కుటుంబమును, సహోదరిని, కుమార్తెను, కుమారుణ్ణి దీవించండి ప్రభువా. మార్గమును తేజరిల్ల చేయండి, ప్రయత్నములు సఫలము చేయండి, ప్రార్థనలన్నీ వారికి అనుగ్రహించబడినట్లు కృపలు విడుదల చేయండి. కూడి వచ్చిన మాకందరికీ కూడా యేసువైపు చూచుచూ ప్రతిదినము ఈ పరిశుద్ధ వేదిక సహవాసమును దీవించమని, కూడి వచ్చిన వారందరినీ ప్రారంభ ప్రార్థన, పాటలు పాడి, వాక్యములు చదివి, ప్రభువా రెఫరెన్సులు చదివి సహకరించి, ఇప్పుడు ఆశీర్వాద ప్రార్థనతో ఏకీభవించి ఆమేనంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించవలసిందిగా సార్వత్రిక సంఘమును, పరిశుద్ధులను, మా దేశ పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను, ఎన్నికలు జరగబోతున్నాయి ప్రభువా, అందరూ సంఘమంతా ఒక్క మనుషుడైనట్టుగా మీ సన్నిధిలో ప్రార్థించుతున్నారు. సువార్తకు అనుకూలమైన ప్రభుత్వము వచ్చునుగాక. ఆమేన్. ప్రభువా, సంఘ విస్తరణ కొరకు, నీ రాజ్య స్థాపన కొరకు అనుకూలమైన పరిస్థితులు మరలా ఏర్పాటు అవునుగాక. ఆమేన్. నీ చిత్తము పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో అలాగే భూమి మీద నెరవేరునట్లు మంచి పరిపాలకులను నీవు ఏర్పరచుదువుగాక. మహిమ, స్తుతి, స్తోత్ర ప్రభావములు నీకు చెల్లించి మా ప్రియ రక్షకుడు, విమోచకుడు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు తన సన్నిధి కాంతిని ఈ సమయమందు వాక్య పరిచర్య చేసిన దేవుని దీన దాసునికి, ఏకీభవించిన మనకందరికి, మన బంధుమిత్రులు, దూరస్తులు, సమీపస్తులు, సకల పరిశుద్ధులకు ఉదయింపచేసి అందరినీ కరుణించునుగాక, కాపాడునుగాక. ఆమేన్. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము మనకందరికి ప్రభుల వారు తిరిగి వచ్చు పర్యంతము, మనం ఎగిరి వెళ్ళి వారిని కలుసుకొని పర్యంతము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. వందనాలు పాస్టర్ అందరికీ వందనాలు. వందనాలండి. గాడ్ బ్లెస్ యూ జాన్సన్. ప్రైజ్ ది లార్డ్.